ఓవైపు అమెరికా డాలర్, మరోవైపు బంగారం ధరలు పైకి దూసుకుపోతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే రెండు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. రూపాయి పతనంతో నిత్యావసరాలపై భారీ ఎఫెక్ట్ పడుతుంది. ఇక లగ్గాలపై బంగారం రేట్లు ప్రభావం చూపిస్తున్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,00,000 వరకు చేరుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి గోల్డ్ రేట్స్. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు భారత్లోని సామాన్యులందరిపై ప్రభావం పడుతోంది. ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలతో డాలర్ బలపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి వేల కోట్లను యుఎస్ కు తరలించుకుపోవడంతో మన స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమై మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడంతో నిత్యావసరాల రేట్లు ఎగబాకుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తుండటంతో వాటి రేట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. అసలే మాఘమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది లగ్గాలున్నాయి. దీంతో పెరిగిన బంగారం రేట్లను చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు లబ్బోదిబ్బోమంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే డాలర్తో రూపాయి మారకం విలువ 100కు, గోల్డ్ రేట్ 1,00,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. దీనివల్ల దేశంలోని సామాన్యులపై మరింత భారం తప్పదని అంటున్నారు. బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ లో బుధవారం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములపై 1,040 పెరిగి 86,240కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 950 పెరిగి 78,100 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర కిలోపై 1000 పెరిగి 1,07,000గా నమోదైంది. ఎన్నడూ లేని విధంగా 86,000 దాటిన బంగారం ధరలను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1న 24 క్యారెట్ల బంగారం 78,000, 22 క్యారెట్ల బంగారం 71,500గా ఉంది. ఒక నెల వ్యవధిలోనే బంగారం ఏకంగా 8,000కు పైగా పెరిగింది. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యుఎస్ డాలర్ బలపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండటంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల టైంలో బంగారం రేట్లు ఊహించని రీతిలో పెరగడంతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. జనవరి 30న మాఘమాసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. తెలుగిండ్లలో బంగారం లేకుండా పెళ్లిళ్లు జరగవు. కుటుంబాలు తమ తాహతుకు తగ్గట్టుగా పెళ్లి కూతుర్లకు, ఆడపడుచులకు తులాల కొద్దీ బంగారు ఆభరణాలు కొనడం ఆనవాయితీ. కానీ పెరిగిన గోల్డ్ రేట్లతో వధువుల తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఇక మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకు పతనమవుతుంది. ఇటీవలి కాలంలో వేగంగా పడిపోతున్న రూపాయి మారకం విలువ ఫిబ్రవరి 5న 87.38 ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. గతేడాది నవంబర్ 6న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో డాలర్ బలపడుతూ వస్తుంది. ఇది రూపాయి విలువపై ప్రభావాన్ని చూపిస్తోంది. ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దూకుడుగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో కేవలం నెలన్నర వ్యవధిలోనే డాలర్ విలువ 2 రూపాయల వరకు పెరిగింది. ఇటీవల ట్రంప్ కెనడా, మెక్సికో దేశాల వస్తువులపై 25%, చైనా వస్తువులపై 10% దిగుమతి సుంకం విధించారు. దీంతో అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని డాలర్ బలపడుతుండగా డాలర్ పైనే ఎక్కువ ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలు పతనమవుతున్నట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడుతోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో దిగుమతులు ఖరీదవుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో కార్పొరేట్ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించి ఉద్యోగాల్లో కోత, సరుకుల సరఫరా తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అటు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, ఖర్చులు మొత్తం పెరిగి తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో మున్ముందు నిత్యావసరాల ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.